ఇప్పుడు డిన్నర్ డిప్లొమసీ ఒకటి నడుస్తుంది ఆంధ్రాలో. లోకేష్ గారు గత 2 సంవత్సరాలుగా తను చేస్తున్న తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఈ విందు దౌత్యాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నాడని నా అభిప్రాయం. చంద్రబాబు ఎంత విసుక్కుంటే అంత సంతోషపడేవాడు ఎమ్మెల్యేలు. మీరు కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారు, చంద్రబాబు గారిని ఇసుకిస్తే తొందరగా పని అవుతుంది అనేది ఉంది, అభిప్రాయం ఉంది. 10 మంది మధ్యలో ఎమ్మెల్యేలతో మాట్లాడితే ఎమ్మెల్యే ఏం మాట్లాడగలడు? మరీ ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు లోకేష్ దగ్గరికి కూడా రాలేదు ఈ 1.5 సంవత్సరం. ఏకంగా ముఖ్యమంత్రి పదవిగా కోరుకుంటున్నాడు లోకేష్. లోకేష్ సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండడానికి ఇష్టపడతారంటారా? రాజకీయ వారసత్వం తన కుమారుడు కేటీఆర్కి ఇవ్వాలనుకున్నప్పుడు నేరుగా పోయి మోడీని అడిగాడు, ఇమ్మంటారా అని. ఆ చనువు, ఆత్మీయత, సాన్నిహిత్యం ఈరోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలకి లోకేష్కి లేదు. ప్రజా కార్యక్రమాల్లో ఎక్కడ లింగం రమేష్, తానా సతీష్, కిలార్ రాజేష్ ఎక్కడున్నారు వీళ్ళు? మోడీ పరిపాలన అక్కడ ఉండేది. అదొక రకమైన ప్రజాస్వామిక నియంతృత్వం. అది మెహర్బానీ కోసం, ఎవరి మెప్పు కోసమో మోడీ పనిచేయడు. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంటుందంటున్నారు రాజకీయ పరిస్థితి? గత చరిత్ర తీసుకుంటే నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, దామోదరం సంజీవయ్య కానీ, బెజవాడ గోపాల్ రెడ్డి గారు కానీ, వెంగళరావు గారు కానీ, ఈవెన్ చంద్రబాబు గారు కానీ, డోలేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ బ్యాక్ టు వాస్తవ వేదిక. ఇప్పుడు డిన్నర్ డిప్లొమసీ ఒకటి నడుస్తుంది ఆంధ్రాలో, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారి విందు భోజనాలు లోకేష్ గారు గత 2 సంవత్సరాలుగా తను చేస్తున్న తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఈ విందు దౌత్యాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నాడని నా అభిప్రాయం. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఒక డిఫరెంట్ సిద్ధాంతాన్ని తనకు తాను ప్రతిపాదించుకున్నాడు. అంటే తెలుగుదేశం పార్టీతో, తెలుగుదేశం కార్యకర్తలతో, గెలిచిన ఎమ్మెల్యేలతో నాకు ఏ సంబంధం లేదు, నేను ఒక కొత్త విధానంలో రాజకీయం చేయబోతున్నాను, నా యువగళం కార్యకర్తలే నాకు చాలు, పరిపాలనలో కానీ పార్టీలో కానీ నా సొంత టీం ఉండాలా అని తెలుగుదేశం ఎమ్మెల్యేలని చాలా దూరం చేసుకున్నాడు ఈ 1.5 సంవత్సరంగా. కదండి, అందరితో చాలా చనువుగా ఉంటాడు. అది పబ్లిక్ లో బయట కనపడినప్పుడు, పబ్లిక్ ఫంక్షన్స్ లో జరుగుతుంది. సాధారణంగా చంద్రబాబు, తెలుగుదేశం, ఎన్టీ రామారావు ఈ పద్ధతులన్నిటి ప్రకారంగా ఏంటంటే ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి ఆఫీసులోకి వెళ్ళేదానికి ఫ్రీగా స్వేచ్ఛ ఉండేది. వాళ్ళు కాగితం తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ కాగితం తీసుకెళ్ళి మా కాన్స్టిట్యున్సీలో పలాని కాలువ కావాలి, పలాని చెరువు కావాలి, పలాని స్కూల్ కావాలి అని అడగడము, అది సంతకాలు చేయించుకోవడము. చంద్రబాబు విసుక్కొని, కసురుకొని అయినా కూడా సంతకం పెట్టేవాడు. సో అందుకని చంద్రబాబు ఎంత విసుక్కుంటే అంత సంతోషపడేవాడు ఎమ్మెల్యేలు. ఏమంటే ఆయన విసుక్కుంటే ఖచ్చితంగా సంతకం పెడతాడు, మనకి ప్రాజెక్ట్ శాంక్షన్ అవుద్ది అని. సో మీరు కొత్త కాన్సెప్ట్ చెప్తున్నారు, చంద్రబాబు గారిని ఇసుకిస్తే తొందరగా పని అవుతుంది అనేది ఉంది, అభిప్రాయం ఉంది. కానీ ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఈ 1.5 సంవత్సరంలో ఆ పద్ధతి పోయింది. అసలు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, ముఖ్యమంత్రి ఆఫీస్లోనూ లేదు, లోకేష్ ఆఫీస్లో లేదు. ఈయన డిఫాక్టో చీఫ్. నేను 2-3 సార్లు ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, కలుస్తూ ఉంటారు, ఈ వాళ్ళు ఇచ్చే విన్నపాలు అవన్నీ ఆయన తీసుకుంటూ ఉంటారు. ఈ జరుగుతానే పాత రోజుల్లో జరిగే ఎమ్మెల్యేల కలయికకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. పాత రోజుల్లో నేరుగా రూమ్లోకి పోయేవాళ్ళు, రూమ్లో కూర్చొని మాట్లాడి వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పుకొని, ప్రజలకు సంబంధించి చెప్పుకొని బయటకు వచ్చేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు గారు అవకాశం ఇవ్వడంలా. ఇప్పుడు దూరదర్శనం చేస్తున్నాడు ఆయన రూమ్లో నుంచి బయటకు వచ్చి 10 మంది మధ్యలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు. 10 మంది మధ్యలో ఎమ్మెల్యేలతో మాట్లాడితే ఎమ్మెల్యే ఏం మాట్లాడగలడు? మాట్లాడలేడు కదా. సొంత విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడలేడు కదా. దానివల్ల ఏంటంటే వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, గవర్నమెంట్కి, ఎమ్మెల్యేలకి, పార్టీకి దూరం పెరిగిపోతూ వస్తుంది. ఏదో కొద్దిమంది వాళ్ళతో బాగా ఆంతరంగంగా ఉండేవాళ్ళు మాత్రమే చెప్పే విషయాలను వాళ్ళు వింటున్నారు. మిగతా సాధారణ ఎమ్మెల్యేలని, మరీ ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలని, 5 సార్లు 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు, తెలుగుదేశంలో 40 ఏళ్లుగా ఏకదాటిగా కొనసాగుతుండే ఎమ్మెల్యేలని లోకేష్ దగ్గరికి కూడా రాలేదు ఈ 1.5 సంవత్సరం. గతంలో ఎపిసోడ్లో మనం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీరిద్దరూ
రాజకీయం మర్చిపోయారు, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మీద పడ్డారు అని చెప్పి మనం అదే కారణం అదే ఎమ్మెల్యేస్ చేసాం. మనం చేసిన తరువాత కొంత మార్పు కనిపిస్తుంది నాకు. ఇప్పుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళటం, కార్యకర్తలను కలవటం, అంతకుముందు అంటే ఇంటి దగ్గరే ప్రజా దర్బార్ అని పెట్టి మామూలుగా ఏదో తూతో మంత్రంగా జరిగిపోయింది, అది ఫోటోలు దిగటం వరకు. ఇప్పుడు పార్టీ కార్యాలయంలో వెళ్ళటం, లేదంటే లీడర్స్ని పిలిపించి రోజు రిడ్రెసల్ సెల్, గ్రీవియన్స్ సెల్ పెట్టి దాంట్లోంచి వచ్చిన విన్నపాలన్నింటినీ తీసుకోవటం, ఇలాంటి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అందరినీ, ప్రతి జిల్లా వాళ్ళని పిలవటం, వాళ్ళకి అదే నేను చెప్పాను కదా, తప్పు ఇప్పుడు ఈ 1.5 సంవత్సరం చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి దౌత్యంగా విందు దౌత్యాన్ని ఎంచుకున్నాడు లోకేష్. దాంట్లో తప్పేం లేదు. కానీ దీంట్లో పరిశీలకులు చూసే అభిప్రాయం ఏంటంటే, ఎప్పుడు కూడా ఏంటంటే బిహైండ్ ద కర్టన్ ఏందనేది ఆలోచించడం రాజకీయ పరిశీలకుల లక్షణం. సో లోకేష్ ఊరికే భోజనం పెట్టడు, ఏదో ఒక రాజకీయ పరమార్థం దీని వెనక దాగి ఉంటుంది అని ఆలోచిస్తే, తనకు తాను పట్టాభిషేకం చేసుకోవడానికి ఎమ్మెల్యేలు రేపు ఉదయం ఏ కైకేయి కోరికల్లాగా ఎవరో ఒకరు అడ్డం పడి రావుణ్ణి ఆపేసిన, పట్టాభిషేకం ఆపినట్టు తనకెవరు ఆపకుండా ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టాడనేది పిఆర్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టాడనేది పరిశీలకుల అభిప్రాయం. కొంతవరకు వాస్తవం కూడా ఉండొచ్చు. ఏమంటే ఆయన ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఆయన ఎప్పటి నుంచో ఉంది. కానీ చంద్రబాబుకి ఏ నిర్ణయం త్వరగా తీసుకోకపోవడం అనే అలవాటు ఒకటి ఉంది. ఫస్ట్ టైం కూడా లోకేష్కి మంత్రి పదవి ఇవ్వడానికి 2.5 సంవత్సరం పట్టింది ఆయనకి. పోయినసారి ముఖ్యమంత్రి ఫస్ట్ టైం మీద కూడా చాలా విమర్శలు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు లోకేష్కి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఆయనకి మనసొప్పలా చాలా టైం తీసుకున్నాడు ఆయన. అందరూ చెప్పారు, నువ్వు కేటీఆర్కి కేసీఆర్ వచ్చిన రోజే మంత్రి పదవి ఇచ్చిన దానివల్ల, అందులో ఐటీ ఇచ్చిన దానివల్ల తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం లభించింది. నువ్వు లోకేష్ వెనక పెడితే కరెక్ట్ కాదు అని చంద్రబాబుకి చాలామంది పోయి చెప్పారు. ఎంతోమంది ఇది ఎన్నోసార్లు చెప్తే కానీ ఆయన ఇవ్వలే. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఏకంగా ముఖ్యమంత్రి పదవే కోరుకుంటున్నాడు లోకేష్. దాన్ని ఇవ్వడానికి దానికి అడ్డుపడే శక్తులు ఏవి లేవంటారా? అడ్డుపడే శక్తులు లేకుండా ఉండవు రాజకీయాల్లో. అంటే ఈ మొఘల్ సామ్రాజ్య చరిత్ర, మొఘల్ సామ్రాజ్య చరిత్రలో చూస్తే ప్రతి రాజరిక మార్పులోనూ అంతఃపురంలో కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ రాజరికం ప్రజాస్వామ్యంలో రాజు అని మనం పిలవడంలే, కానీ వీళ్ళు రాజులే కదా, ముఖ్యమంత్రి రాజు కిందే లెక్క. సో ఈ రాజు మరి ఆ రాజు వచ్చేటప్పుడు ఆ రాజరికం మీద చాలా మంది కోరికలు ఉంటాయి. సో నాకెందుకు రాకూడదు, ఈ వారసత్వం లోకేష్కి ఎందుకు పోవాలి అని మనసులో అభిప్రాయాలు ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, లేదా తెలుగుదేశం మిత్రుల్లో ఉండొచ్చు. వాళ్ళందరికీ మనసుల్లో ఉండొచ్చు. అది మనసుల్లోనే పెట్టుకుంటారా, బయట చెప్తారా అనేది ఆ సందర్భం వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే చంద్రబాబు గారు ఆయన ఉంటారంటే ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ లోకేష్ రావాలి ఆ స్థానంలో కనుకుంటే పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా, పవన్ కళ్యాణ్ పేరు మనం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కనిపించే వ్యక్తి అతనే కదా. ఆ స్థాయి ఉన్న వాళ్ళలో ఇద్దరే ఉన్నారు అక్కడ, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. ఎవరికి ఆస్కారం ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే తక్కువ సీట్లు ఉన్నాయి, లోకేష్కి కొన్ని టీడీపీ సీట్స్ అన్నీ ఆయనవే. సో కాకపోతే వీళ్ళందరూ కూటమిగా ఉన్నారు, పైనుంచి శాసించే వాళ్ళు వేరే ఉన్నారు. సో లోకేష్ సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటానికి ఇష్టపడతారంటారా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మనస్తత్వాన్ని బట్టి లోకేష్ ముఖ్యమంత్రిగా ఉంటే తాను ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి ఆయన అంగీకరించకపోవచ్చు మనసు. కానీ వీటన్నిటికీ ఏదో ఒక పరిష్కార మార్గం ఉంటుంది. ఇప్పటికే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి పంపించి ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి, రేపు రాజ్యసభలోనే ఆయనకి అవకాశం ఇచ్చి రాజ్యసభ ద్వారా ఆయన్ని ఢిల్లీకి పంపించి అక్కడ కేంద్ర మంత్రిని చేయాలనే అభిప్రాయం కూడా ఒకటి ఉంది. అది బీజేపీ నుంచే ఉంది ఆ అభిప్రాయం, బీజేపీ నుంచి ఆ పిలుపు ఉంది ఆయనకి అనేది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ సమ్మతి లేకుండా ఇప్పుడుండే పరిస్థితిలో లోకేష్ ముఖ్యమంత్రి కావడం అనేది
జరగకపోతే ఎందుకంటే కూటమిలో అందరూ భాగస్వామ్యం కూటమిలో అందరూ భాగస్వామ్యం. సో పవన్ కళ్యాణ్ కేంద్రం సమ్మతించిందంటారా? కేంద్రం సమ్మతి లేకుంటే అసలు ఈ ప్రతిపాదనే ముందుకు రాదు. ఓకే. ఇప్పుడు అసలు ఏ సంబంధం లేని కేసీఆర్ కూడా అసలు ఆయన కూటమిలో లేడు, బీజేపీకి వ్యతిరేకం, శత్రుత్వం, ప్రత్యర్థులు ఏదేదో మాట్లాడుకున్న కేసీఆర్ కూడా రాజకీయ వారసత్వం తన కుమారుడు కేటీఆర్కి ఇవ్వాలనుకున్నప్పుడు నేరుగా పోయి మోడీని అడిగాడు ఇమ్మంటారా అని. ఏమంటే అది 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 మొఘల్ సామ్రాజ్యం, అది చక్రవర్తుల వాళ్ళు, వీళ్ళంతా సామంతులే. కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా సామంతుల కింద లెక్క. అందువల్ల రేపు చంద్రబాబు గారు లోకేష్కి ఇవ్వాలన్నా మోడీ అనుమతి అడగాల్సిందే, తప్పదు. అడిగారంటారా అడగాలంటారా? చర్చ వచ్చి ఉంటుంది. చర్చ వచ్చిందని ఇది వరకు మన పత్రికల్లో కూడా చదివాం, మనకు కూడా తెలుసు. ఆ చర్చకి ఆయన ఏం స్పందించాడు, ఏం చెప్పాడు, ఏం మార్గదర్శనం చేశాడు, నాకు తెలిసినంత వరకు 2027 వరకు ఎటువంటి మార్పు పెట్టుకోవద్దు అని మోడీ గారు ఎప్పుడో సలహా ఇచ్చినట్టుగా ఒక వార్త అయితే ఉంది. సో ఈ సంవత్సరం కాలం పాటు ఈపీఆర్ ఎక్సర్సైజ్ నడుస్తుందంటారు. ఈ లోపల ఎమ్మెల్యేల్లో తన మీద వ్యతిరేకత తగ్గించుకోవడానికి, కొంచెం సాన్నిహిత్యం పెంచుకోవడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు, లోకేష్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావుని తీసేసి పెట్టడానికి పెద్దగా అభ్యంతరాలు రాలా ఎమ్మెల్యేల నుంచి. ఎందుకు అంటే ఆ రోజుల్లో ప్రతి ఎమ్మెల్యే ఎన్టీఆర్ దగ్గరికి పోయేవాళ్ళు కాదు, చంద్రబాబు గారి దగ్గరికి పోయేవాళ్ళు. అవును. ఆయన కర్షక పరిషత్తులో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఆయన మంత్రి అయినప్పుడు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ నేరుగా చంద్రబాబు గారి దగ్గరికి పోయి చంద్రబాబుతోనే పార్టీ అనుబంధం ఉండేది. పార్టీ శిక్షణ కార్యక్రమాలన్నీ చంద్రబాబు గారే చేసేవాళ్ళు. పార్టీలో ఏది జరగాలన్నా చంద్రబాబే ఉండేవాడు. లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత మార్పు వచ్చింది. అందువల్ల ఆయన పోయి వైస్రాయ్లో క్యాంప్ పెడితే, ఎమ్మెల్యేలు క్యాంప్ పెడితే ఎమ్మెల్యేలు హ్యాపీగా ఒక స్నేహితుడి ఇంటికి పోయినట్టుగా వెళ్ళారు. ఎన్టీ రామారావు వల్ల మేము గెలిచామనే అభిప్రాయం వాళ్ళకి మనసులో ఉన్నా కూడా చంద్రబాబు ఒక స్నేహితుడు. పార్టీ ముఖ్యమైంది ఆ రోజు, పార్టీ ఏదైనా కానీ ఆ చనువు, ఆత్మీయత, సాన్నిహిత్యం ఈ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేలకి, లోకేష్కి లేదు. ఓకే. అది సంవత్సరం కాలంలో అది పెంచుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఆ ప్రయత్నం చేయాలి. దానికి విందు భోజనం తొలిమెట్టు కావచ్చు. సో పవన్ కళ్యాణ్ రాజ్యసభకి వెళ్తే ఇప్పుడు ఈక్వేషన్లు అన్నీ మారిపోతాయి. చాలా పేర్లు వినిపిస్తున్నాయి, రాజ్యసభకి వీళ్ళు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు. వాళ్ళ పార్టీ నుంచే లింగంనేని రమేష్ అనే పేరు ఒకటి వినిపిస్తుంది ప్రముఖంగా. సో పాప మరి ఆయన ఏం చేస్తారు? దురదృష్టవశాత్తు రాజ్యసభ అంటే ఇది వరకు ప్రజాసేవలో తలపండి ఎలక్షన్లో పోటీ చేయలేక, వాళ్ళకి పోటీ చేయడానికి వయసు రీత్యానో ఇంకొక రీత్యానో ఇబ్బంది అయిన వాళ్ళు, వాళ్ళ అవసరం పరిపాలనకి, ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా అవసరం, మాట్లాడగలిగిన వాళ్ళు, శాసనాలు చేయడానికి వీళ్ళ మార్గదర్శకత్వం అవసరం అనుకునే వాళ్ళని తీసుకుపోయి అక్కడ రాజ్యసభలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే ఎవడు డబ్బిస్తే వాడు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండే రాజ్యసభ మెంబర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే అందరూ ఒక ఫార్మా ఇండస్ట్రీయో, ఒక కాంట్రాక్టరో, ఒక రియల్ ఎస్టేటో, దీంట్లో 500 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజలతో సంబంధం ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వస్తుండే పేర్లు లింగంనేని రమేష్ కావచ్చు, కిలార్ రాజేష్ కావచ్చు, సానా సతీష్ కావచ్చు, ఎవరి పేరైనా కానివ్వండి, వీళ్ళకి ప్రజలకి ఏం సంబంధం? వీళ్ళకి రాజ్యసభకు పోయేంత మెచ్యూరిటీ, రాజ్యసభకు పోయేంత గొప్ప పరిణితి వాళ్ళ దగ్గర ఎక్కడుంది? ఏమి లేదు. అంటే విజయసాయి రెడ్డి ఎప్పుడైతే రాజ్యసభకి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి వైసీపీ తరఫున అక్కడ అది బ్రోకరేజ్ అనాలా, మీడియేషన్ అనాలా, లేకపోతే లాబీయింగ్ అనాలా, ఏదో చేసి ఆ పార్టీని, పార్టీ నాయకుడిని కాపాడగలిగాడు. సో అటువంటి ఒక విజయసాయి రెడ్డికి ఉండేంత చాతుర్యం వీళ్ళకు ఉండాలి కదా. విజయసాయి రెడ్డి తన చాతుర్యాన్ని ఆయన రాజ్యసభకు పోకముందే నిరూపించుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర కానీ, లేకపోతే జగన్ దగ్గర కానీ. వీళ్ళు ఎక్కడ నిరూపించుకున్నారు? వీళ్ళకి లోకేష్కి మధ్య ఉండే సంబంధాలు, లేదా పవన్ కళ్యాణ్కి లింగంనేని రమేష్ గారికి ఉండే సంబంధాలు కేవలం వ్యాపారపరమైన సంబంధాలు. ఆయన ఇళ్ల స్థలం ఇవ్వడమో, లేకపోతే ఇల్లు ఇవ్వడమో, బాడుకి ఇవ్వడమో, ఇటువంటి కార్యక్రమాలు తప్ప ప్రజా కార్యక్రమాల్లో ఎక్కడ లింగంనేని రమేష్, సానా సతీష్, కిలార్ రాజేష్ ఎక్కడున్నారు వీళ్ళు? పార్టీకి కానీ, ప్రజలకు కానీ ప్రత్యక్షంగా వీళ్ళ ఉపయోగం ఏముంది?
ఇటువంటి వాళ్ళని రాజ్యసభకు పంపించాలనే ప్రతిపాదన చేయడమే చంద్రబాబు చేస్తుండే తప్పు. మేధావిగా వీళ్ళు మేధావులు కాదు కదా. అక్కడికి వెళ్ళి హౌస్ ఆఫ్ ది పార్లమెంట్లో నిలబడి 4 ముక్కలు కూడా వీళ్ళు మాట్లాడరు కదా. వాళ్ళ ఉద్దేశం వేరు. వాళ్ళు మేము రాజ్యసభ అయ్యామని అనిపించుకోవాలనే కోరిక, ఈగో సాటిస్ఫై చేసుకోవడం తప్ప వీళ్ళ వల్ల పార్టీకి కానీ, ప్రజలకు కానీ, దేశానికి కానీ, రాజ్యసభకు కానీ ఏం ఉపయోగం లేదు. సో పవన్ కళ్యాణ్ రాజ్యసభకి వెళ్తే సో లింగంనేని రమేష్ పరిస్థితి ఏమవుతుందండి? వాళ్ళు ఒకటే. ఆయన అక్కడికి పోతే ఈయన ఇక్కడ పెడతారేమో. నిజంగా పవన్ కళ్యాణ్ రాజ్యసభకు పోతే ఆయన కేంద్ర మంత్రి అయితే ఇక్కడ లింగంనేని రమేష్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం కూడా ఉండొచ్చు. అది చంద్రబాబుకి చాలా సులభం కూడా. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ మంత్రి పదవులు ఉన్నాయి. ఒక్క జనసేనకు తప్పించి. జనసేనకి 2 ఎంపీలు ఉన్నారు, కానీ ఒక పార్లమెంట్ మెంబర్ ఉన్న ఎన్డీఏ మెంబర్కి కూడా మంత్రి పదవి ఇచ్చారు. ఒక్క జనసేనకే మంత్రి పదవి లేదు. అంటే అది ఎవరికైనా రిజర్వ్ చేసి పెట్టారా? అది వీళ్ళు ఆయన పవన్ కళ్యాణ్ గారు అడుగుండరు నాకు కావాలని, అంతేగాని అది రిజర్వ్ చేయడం మోడీ పరిపాలన అక్కడ ఉండేది. అదంతా అదొక రకమైన ప్రజాస్వామిక నియంతృత్వం. అది మెహర్బానీ కోసం, ఎవరి మెప్పు కోసం మోడీ పనిచేయడు. తన అవసరం కోసం తను పని చేసుకుంటాడు. అందువల్ల ఆయన పవన్ కళ్యాణ్తో అవసరం ఉంది అంటే పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు. లేదు అంటే ఎవరు చెప్పినా కూడా జరగదు. డొనాల్డ్ ట్రంప్ చెప్పినా కూడా వినడు. అది మోడీ రాజకీయం వేరు, ఆయన స్టైల్ వేరు. సో అలా అయితే రాబోయే రోజుల్లో మంచి హాట్ వాతావరణం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. లోకేష్ నేను ముఖ్యమంత్రిగా కాబోతున్నాను అనే అభిప్రాయాన్ని కానీ ఈ విందు దౌత్యంలో వ్యక్తం చేస్తే మాత్రం అదొక సంచలనం అవుతుంది. పార్టీలో తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. చంద్రబాబు మీద కూడా ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే వారసుడు ఆయనే కదా. ఇంకెవరు దాంట్లో కేపబుల్ పర్సన్స్ ఎవరున్నారు తెలుగుదేశంలో? ఇంకా కేపబుల్ పర్సన్ అనేది అవకాశం ఇచ్చినప్పుడు వస్తుంది. అలా కాదు కదా, తను ప్రూవ్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు పాదయాత్ర, ఇప్పుడు అంత సప్రెషన్లో కూడా ఎదురొడ్డి నిలబడ్డాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో మిగిలిన నాయకులతో కంపేర్ చేసుకుంటే, సీనియర్స్, తెలుగుదేశంలో ఉన్న సీనియర్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయనే కనిపిస్తున్నాడు. పాదయాత్ర చేయడం గొప్ప విశేషమే, దాంట్లో ఏం కాదు. కానీ మిగిలిన సీనియర్ నాయకులు దేంట్లోనూ ప్రూవ్ చేసుకోలేదు అని అనుకోవడం తప్పు. ఎన్నో మొన్న 5 ఏళ్లలో, ఈ 40 ఏళ్లలో వాళ్ళు ఎన్నో పోరాటాల్లో ఎన్నోసార్లు వాళ్ళ ప్రతిభని, వాళ్ళ సమర్థతని ప్రూవ్ చేసుకున్నారు. అది చంద్రబాబు గారికి తెలుసు. ఏ నాయకుడు ఎంత సమర్థుడు, పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు, ఎంత సఫలీకృతం అయ్యాడు పోరాటాల్లో అనేది ఆయనకి తెలుసు. అంటే ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి పదవి అనేది అల్టిమేట్. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉన్నారు, ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఇవాళకి డెసిషన్స్ ఫాస్ట్ గా తీసుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీలు అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లో కుటుంబ వారసులే నెక్స్ట్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అవుతారు. అందువల్ల తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా మాకు పోటీగా మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని ఏ నాయకుడు అడిగే పరిస్థితి లేదు. ఓన్లీ టైమింగే. మా లోకేష్ గారిని ఇప్పుడు చేయొచ్చా, ఇంకోసారి చేయాలన్నా, 6 నెలల తర్వాత చేయాలన్నా, ఎలక్షన్ ముందు చేయాలన్నా, ఎలక్షన్ తర్వాత చేయాలన్నా, ఇటువంటి చర్చ నడుస్తుంది. ఇటువంటి చర్చ అయితే పార్టీలో నడుస్తుంది. వీటన్నిటి మీద జరుగుతుంది. అంతే తప్ప లోకేష్ గారి పదవి నాకు ఇమ్మని చెప్పి ఏ తెలుగుదేశం నాయకుడు రాడు. ఏమంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అడిగే అవకాశం ఉంటే కేవలం పవన్ కళ్యాణ్కి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎట్ట అడుగుతాడు? ఆయన తెలుగుదేశం పార్టీ మెంబర్ కాదు కదా. 21 సీట్లతో ఆయన ఎట్ట అడుగుతాడు? నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అడగడు. 175లో 21 సీట్లే ఆయనకు ఉండేది. కానీ ఈ ప్రపోజల్ కనుక పవన్ కళ్యాణ్ ముందు పెడితే అంగీకరిస్తాడంటారా? అది మనం చెప్పలేము. ఆ పెట్టే కాంటెక్స్ట్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, దాని అవసరం ఏంటి, కూటమికి, పరిపాలనకి ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు అవసరం ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారికి నచ్చ చెప్పగలిగితే ఆయన ఒప్పుకోవచ్చు. ఆయనకి నచ్చ చెప్పలేకపోతే వాయిదా కోరవచ్చు. పూర్తిగా నిరాకరిస్తాడని యువ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పచెప్పి ఆయన పార్టీ బాధ్యతలు తీసుకుంటే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంటుందంటున్నారు రాజకీయ పరిస్థితి? యువ నాయకత్వం అనేది ఒకప్పుడు జనమంతా స్వాగతించారు. ఇప్పుడు మీకు గత చరిత్ర తీసుకుంటే నీలం సంజీవ్ రెడ్డి గారు కానీ, దామోదరం సంజీవయ్య కానీ, బెజవాడ గోపాల్ రెడ్డి గారు కానీ, వెంగళరావు గారు కానీ, ఈవెన్ చంద్రబాబు గారు కానీ 40-45 ఏళ్లలోనే ముఖ్యమంత్రులు అయ్యారు. యువ నాయకత్వం అనేది ఆ రోజు రాష్ట్రానికి ఉపయోగపడింది.
ఏమంటే ఆ రోజు వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉండింది. కొత్తగా వచ్చేవాళ్ళు యంగ్ అండ్ ఎనర్జెటిక్ మెంటాలిటీతో పనిచేసేవాళ్ళు, కొత్త ప్రయోగాలు చేసేవాళ్ళు. సంజయ్ గారు, దామోదరం సంజయ్ గారు అద్భుతమైనవి చేశారు. పెన్షన్ మొదలుపెట్టింది సంజయ్ గారు. పెన్షన్ ఇవ్వాలి అనేది, టీచర్స్కి పెన్షన్ ఇవ్వాలనేది కూడా సంజయ్ గారే మొదలుపెట్టింది. అటువంటి ఎన్నో చేశాడు. నీలం సంజీవ్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశాడు. నీతి నిజాయితీకి నిలబడ్డాడు ఆయన. ఆర్టీసీ జాతీయకరణ, నేను సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు చిన్న కామెంట్ చేస్తే పదవికి రాజీనామా చేశాడు నైతిక ప్రమాణాలకి. అట్లే చంద్రబాబు గారు కూడా చాలా గొప్పగా పనిచేశాడు. 95లో ఆయన సీఎం అయిన తర్వాత ఐటీని తీసుకొచ్చి హైదరాబాద్ నుండి ఒక 21వ శతాబ్దానికి రాజీవ్ గాంధీతో సమానంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాడు. సో అటువంటి పర్స్పెక్టివ్ ఈరోజు లోకేష్కి ఉందా అనేది నాకైతే అనుమానం. ఏమంటే ఆయన ఎక్కడ నిరూపించుకోలే. ఆయన ఎక్కడ కూడా ఆయన ఆలోచనలను ఎక్కడ నిరూపించుకోవాలి. తెలుగుదేశం పార్టీలో ఆయన తీసుకొచ్చిన కొత్త సంస్కరణ అంటూ ఏం లేదు. సో చూడాలి, ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు అంత టవరింగ్ పర్సనాలిటీ వెనక ఉండేసరికి ఆ షాడోలో కనిపించట్లేదేమో. ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు, వచ్చినప్పుడు ఆయన ఎట్లా పనిచేస్తాడో చూసి ఆయన గురించి మనం అర్థం చేసుకోవాలి తప్ప ముందుగా ఊహించలేము. తినబోతూ రుచి అడగలేము. తిన్న తర్వాతనే రుచి చెప్పగలం. సో ఈ సంవత్సరం కాలం పాటు డిబేట్ నడుస్తూనే ఉంటుంది. అవుతుందా లేదా ఆయన వ్యక్తం చేస్తే మాత్రం ఈయన అవుతాడా కాడా అనే చర్చ అయితే కనీసం ఒక సంవత్సరం రోజులు అయితే నడుస్తుంది. బిల్ గేట్స్ అమరావతి వచ్చారు. సో దీనివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి ప్రయోజనాలు చేకూరుతాయి అనుకుంటున్నారు? బిల్ గేట్స్ 20 ఏళ్ల ముందు హైదరాబాద్ వచ్చిన బిల్ గేట్స్కి, ఈరోజు అమరావతి వచ్చిన బిల్ గేట్స్కి చాలా తేడా ఉంది. ఆ రోజు మైక్రోసాఫ్ట్ అధిపతి ఆయన CEO. సో బిల్ గేట్స్ని అనుసరించి ఐటీ పరిశ్రమ మొత్తం ప్రపంచం అంతా కూడా నడిచేది. ఆయన హైదరాబాద్కు వచ్చిపోయి చంద్రబాబు గారు ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ చూపించి చేసినప్పుడు మైక్రోసాఫ్ట్ కేంద్రం ఇక్కడ వచ్చింది. దాని తర్వాత కొన్ని వందల ఐటీ పరిశ్రమలు వచ్చింది. ఈరోజు అటువంటి ఇంపాక్ట్ బిల్ గేట్స్ ద్వారా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఏమంటే ఈరోజు ఆయన బిజినెస్లో లేడు, ఆయన మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో లేడు, ఆయన దాతృత్వంలో ఉన్నాడు. ప్రపంచంలో పేదరికాన్ని పోగొట్టాలని, ప్రపంచంలో వైద్యం, ఆరోగ్యం వాటికి సంబంధించి చేయాలని ఆయన వారన్ బఫెట్ కలిసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారు. వాళ్ళని చూసి ఈరోజు దాతలు వస్తారు. బిల్ గేట్స్ వచ్చి ఇక్కడ ఏదన్నా కొన్ని కార్యక్రమాలు చేపడితే ఈ ఫిలాంథ్రఫీ ఆలోచన ప్రపంచంలో ఉండే కుబేర్లందరికీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరన్నా రావచ్చు. అంతేగాని పారిశ్రామికంగా బిల్ గేట్స్ వల్ల ఉపయోగం జరగదు. కానీ బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు వస్తే అమరావతి బ్రాండ్ ఇమేజ్ బ్రాండింగ్ జరుగుతుంది. బ్రాండ్కి ఒక ఇమేజ్ పెరుగుతుంది. బిల్ గేట్స్ వచ్చింది పోయింది ప్రపంచంలో ప్రతి పత్రికలో, ప్రతి టీవీ ఛానల్లో వార్త అవుతుంది. సో అమరావతి అనే పేరు వింటారు వాళ్ళు. ఇదివరకు హైదరాబాద్ అనే పేరు ఎట్ట విన్నారో ఇప్పుడు అమరావతి అనే పేరు వింటారు. అంతవరకు ఉపయోగం జరుగుతుంది. సో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు వచ్చే ఛాన్స్ అయితే లేదంటారు? లేదు. కానీ మైక్రోసాఫ్ట్ అధిపతి ఫౌండర్ వచ్చినందుకు కొన్ని సంస్థలు కూడా ఆలోచన చేయొచ్చు కదా. మీరు అన్నట్టు బ్రాండింగ్తో పాటు ఈ ఒక ఎకోసిస్టమ్ ఏమైనా బిల్డ్ అవుతుందా సాఫ్ట్వేర్కి? వీలు కాదు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే ఈకోసిస్టము విజయవాడలోనో అమరావతిలోనో ఇంకా కనీసం 20-30 ఏళ్ళకు కూడా వీలు కాదు ఏది ఐటీ సెక్టార్కి. ఇతరత్ర మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, సౌర విద్యుత్తు లేదా పునరుత్పాదక విద్యుత్తు ఇటువంటి రంగాల్లో అమరావతి ఉపయోగపడవచ్చు. లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఏంటంటే ఓన్లీ ఒక బిల్డింగ్ మాత్రమే క్వాంటమ్ కంప్యూటింగ్. అక్కడ పెద్దగా పనిచేసేది ఏమి ఉండదు. దాన్ని కేంద్రంగా చేసుకొని కంప్యూటింగ్కి వాడుకుంటారు. పనిచేసే వాళ్ళు ఎక్కడో అమెరికాలోనో ఇంగ్లాండ్లోనో ఉంటారు. హై ఎండ్ ఎంప్లాయీస్ మాత్రమే పనిచేస్తారు. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ బిల్డింగ్ లోపలికి మనిషి పోలేడు. ఏమంటే -230 డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది లోపల.
సో అంత లో టెంపరేచర్లో మనుషులు అంటే దాన్ని బేస్ చేసినటువంటి అప్లికేషన్స్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి అది ఇప్పుడు మీరు ఎట్లా డేటా సెంటర్ని ఎట్లా వాడుకుంటున్నామో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ కూడా అంతే. అంటేనండి ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ రాకముందు, విండోస్ రాకముందు అప్పుడు వరకు ఒకలా ఉండేది. ఏది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళ జాబ్స్. మైక్రోసాఫ్ట్ విండోస్ లాంచ్ చేసిన తర్వాత వాళ్ళ విధి విధానాలు మారిపోయినాయి. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినాక ఏఐ వచ్చి కొంతమందిని డిస్ప్లేస్ చేస్తుంది, ఐటీ ప్రొఫెషనల్స్ని. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మూలంగా కొత్త తరం మొదలవుతుందా? ఇప్పుడు కాలేజెస్లో వీటిలో కూడా ట్రైనింగ్ అది ఇవ్వటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ అంత ఫాస్ట్గా మన ప్రజల జీవితాల మీద ప్రభావితం చూపించదు. ఏమంటే అది చాలా హై ఎండ్కి సంబంధించిన అది మందుల పరిశోధనలో, వాతావరణ అంచనాల్లో హెవీ డేటా, ట్రిలియన్స్ ఆఫ్ బైట్స్ క్యాలిక్యులేషన్స్ ఉండే దగ్గర మాత్రమే ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుంది తప్ప సాధారణమైన సాఫ్ట్వేర్ కార్యక్రమాలకి క్వాంటమ్ కంప్యూటింగ్ డిఫెన్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి క్వాంటమ్ కంప్యూటింగ్ ఉపయోగపడదు. హెవీ డేటా ఉండాలి, అంటే ట్రిలియన్స్ ఆఫ్ ఉండాలి. ఓన్లీ వాతావరణం, ఒక సైక్లోన్ రాబోతుంది, అది ఎక్కడి పుట్టింది ఎట్టపోయింది అనే దానికి ట్రిలియన్స్ ఆఫ్ బైట్స్ ఉంటుంది. అట్నే మందుల పరిశోధనకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు ఒక మాలిక్యూల్ని తీసుకొని అది మందుగా పనిచేస్తుందా లేదా, అది దీని మీద ఎట్లా పనిచేస్తుంది, ఫార్మకో డైనమిక్స్ కానీ ఫార్మకో కెనెటిక్స్ కానీ పరిశోధన చేయాలంటే కొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల అది కొన్ని రోజుల్లోనే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇమ్మీడియట్ బెనిఫిట్ ఫార్మా రంగానికి ఉంటుంది. ఆ ఫార్మా రంగం దురదృష్టవశాత్తు భారతదేశంలో ఎక్కడ కూడా ఒరిజినల్ మెడిసిన్ రీసెర్చ్ అనేది లేదు. ఒరిజినల్ మెడిసిన్ రీసెర్చ్ అంతా జర్మనీ, అమెరికా అటువంటి దేశాల్లోనే ఉంది. మన దగ్గర ఉండే మహా ఫార్మా కంపెనీలు కూడా సొంతంగా ఒక మందు తయారు చేయలేదు. మీరు ఏ కంపెనీ పేరైనా చెప్పండి, ఎవరు మందు తయారు చేయలేదు. అందరూ జనరిక్ మెడిసిన్సే తయారు చేస్తున్నారు. సో క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఇమీడియట్ మన బెనిఫిట్ ఏమి ఉండదు. అంటే ఒకటండి, దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ మన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రెడీగా పెడితే, సో హోప్ఫుల్లీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక నాలెడ్జ్ హబ్ లాగా ఆంధ్రప్రదేశ్ అన్న ఉపయోగపడితే ఇప్పుడు జనరల్గా ఏంటంటే సైన్స్లో రెండు ఉంటాయి, బేసిక్ సైన్స్, అప్లికేషన్ ఆఫ్ సైన్స్. క్వాంటమ్ కంప్యూటర్ సెంటరు బేసిక్ సైన్స్ టెక్నాలజీ ఈరోజు ఎవరు కూడా మనకి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి లేదు. దాని అప్లికేషన్స్లో మన పిల్లలు, ట్రైన్ అయిన పిల్లలు ఇప్పుడు ఏదో ఫార్మా రంగంలో పరిశోధన చేయాలి, దాన్ని అప్లై చేయాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ చేయాలి, అక్కడ పనిచేస్తారు. అంతేగాని క్వాంటమ్ కంప్యూటింగ్లో పనిచేయలేరు. అదే అప్లికేషన్లో సంబంధించినటువంటి రిసోర్సెస్ కొంచెం టైం పడుతుంది కానీ వస్తాయి. సో ఇవాళ వచ్చిన బిల్ గేట్స్ మోస్ట్లీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు. సో నేను అనుకున్న టెక్నాలజీ రిలేటెడ్ ఏమన్నా అనౌన్స్మెంట్స్ చేస్తారా, త్వరలో ఏమన్నా డెసిషన్స్ వస్తాయేమో? కాదు, ఆయన ఆఫ్రికాలో, ఆసియాలో, పేద దేశాల్లో ఆయన దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. రియల్ టైం గుడ్ గవర్నెన్స్ ఏంటంటే పరిపాలనలో ప్రజలకు సన్నిహితం చేయడం, పరిపాలనలో టెక్నాలజీ వాడడం అనే దాంట్లో చంద్రబాబు గారు గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన కృషి చేస్తున్నారు. మొట్టమొదటిగా ఏదైనా కానీ చాలా ఎన్నో సంవత్సరాలుగా పరిపాలనలో, గవర్నెన్స్లో టెక్నాలజీ వాడే ప్రయోగం చేస్తున్నాడు. అది తన కార్యక్రమాలకి ఏమన్నా ఉపయోగపడుతుంది అనేది స్టడీ చేయడం కోసమే ఆయన రియల్ టైం గవర్నెన్స్లో స్పెండ్ చేశాడు తప్ప ఆయన కంట్రిబ్యూషన్ మైక్రోసాఫ్ట్ ద్వారా కానీ ఇంకో దాన్ని మనకి ఇప్పుడు అసలు మైక్రోసాఫ్ట్కి, బిల్ గేట్స్కి పెద్ద సంబంధాలు లేవు. పోనీ ఆయన దాతృత్వం అన్న ఏదైనా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అది కొంచెం మిలిండా గేట్స్ ఫౌండేషను, లేదా బిల్ గేట్స్ ఫౌండేషను, లేదా వారన్ బఫెట్ ఫౌండేషను, వీటితో ఈ టీకాలు వేయడానికి కానీ, లేకపోతే చదువు చెప్పడానికి కానీ, స్కూల్స్ని మోడర్నైజ్ చేయడానికి కానీ ఆయన ఏదైనా డొనేషన్ ఇస్తే సంతోషంగా తీసుకోవచ్చు. సో అట్లీస్ట్ స్కూల్స్, ఎడ్యుకేషన్ సైడ్ ఇటువంటి పెద్ద మార్పులు వస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.